హలో, హాయ్, నమస్తే, అస్సలం అయికం. నేను ఇలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈరోజు నేను ఒక మంచి అంశం గురించి మాట్లాడబోతున్నాను. అది ఏంటి అంటే, తల్లిదండ్రుల మాట వింటే సక్సెస్ అవుతారో లేదో కానీ సేఫ్ జోన్లో మాత్రం తప్పకుండా ఉంటారు అనే అంశం గురించి మాట్లాడుతున్నాను. సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు ఒక చిన్న కథ విందాం. ఏంటి అంటే, ఒక ఊర్లో ఒక నది ఒడ్డున ఇద్దరు అన్నాదమ్ములు వేరు వేరు కుటుంబాలుగా తన భార్య పిల్లలతోటి ఉండేవారు. అన్నయ్య ఫ్యామిలీ వచ్చేసి భార్య, ఒక కొడుకు. తమ్ముడు ఫ్యామిలీ వచ్చేసి అతనికి ఒక భార్య, ఒక కొడుకు. ఇద్దరు వేరు వేరుగా హ్యాపీగా ఉండేవారు. వాళ్ళ జీవనాధారం ఏమిటి అంటే, నదిలో ఉండే చేపలను పట్టుకొని వాటిని అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉండేవారు. అన్నయ్య ఉన్నాడు కదా, అన్నయ్య ఏం చేస్తాడు అంటే, ప్రతిరోజు చేపలు పట్టుకుని వచ్చిన తర్వాత ఇంట్లో కొన్ని చేపలను ముంచి వాటిని మంచిగా కూర చేసి కొడుకుకు తినిపించేవాడు. వాళ్ళ ఫ్యామిలీ, కొడుకు, భార్య వాళ్ళందరూ తినేవాళ్ళు. తమ్ముడు ఫ్యామిలీ ఉంది కదా, తమ్ముడు ఏం చేస్తాడంటే, వచ్చిన దాంట్లో కొంచెం అమ్ముకొని వాటిని డబ్బులుగా చేసుకుని వాటిని కూడా పొదుపు చేసుకునేవాడు. దాచిపెట్టుకొని పొదుపు చేసుకునేవాడు. అలాగే పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతారు. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత అన్నయ్య ఆ బాబు పెద్దవాడు అయ్యాడు కదా, ఇంకా కొంచెం టేస్టీగా ఎలా తినాలి అని చెప్పేసి ఆ చేపలను ఒకరోజు ఫ్రై చేసి, ఒకరోజు ఇగురుగా, ఇంకొక రోజు నెల్లూరు చేపల పులుసు అని ఫేమస్ పులుసులు ఉన్నాయి కదా, అలా రోజు ఒక వెరైటీ తినిపించడం అన్నయ్య పిల్లాడికి నేర్పించాడు. ఈ తమ్ముడు ఏం చేశాడు అంటే, తన కొడుకును తనతో పాటు నదికి తీసుకెళ్లడం మొదలు పెట్టాడు. ఇన్ని వెరైటీస్ తినడం తనకు నేర్పించలేదు, చేపలు పట్టడం మాత్రం నేర్పిస్తున్నాడు అనమాట తమ్ముడు. అలా పిల్లలిద్దరూ పెద్దవాళ్ళు అయ్యారు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేసరికి ఆటోమేటిక్ గా పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అవుతారు కదా. అప్పుడు అన్నయ్య కొడుకుకు మాత్రము తినడం మాత్రమే వచ్చు, ఎన్ని వెరైటీస్ ఎలా తినొచ్చు అనేది మాత్రమే వచ్చు. కానీ చేపలు పట్టడం నేర్చుకోలేదు, తన తండ్రి కూడా నేర్పించలేదు. కానీ తమ్ముడు కొడుకున్నాడు కదా, ఆ అబ్బాయి చేపలు పట్టడం నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత తాను ఆటోమేటిక్ గా అదే వ్యాపారం చేస్తూ పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయాడు అనమాట. అంటే ఇప్పుడు తాను వ్యాపారం చేస్తూ తనకు ఇష్టం వచ్చిన కూర నచ్చినట్లుగా ఆ చేపల్ని తినొచ్చు, అమ్ముకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, తన ఇష్టం. ఇంకా మనం కూడా మన పిల్లల్ని తినడం నేర్పించాలి, అది తప్పు కాదు. తినడం మాత్రమే నేర్పించకూడదు. తెలిసింది కదా. ఓకే, ఇంకా ఈ అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటి అంటే, తల్లిదండ్రుల మాట వింటే సక్సెస్ అవుతారో లేదో కానీ సేఫ్ జోన్ లో మాత్రం తప్పకుండా ఉంటారు. ఓకేనా? తల్లిదండ్రులు చెప్పే ప్రతి మాట వెనక ఒక అనుభవం ఉంటుంది, ఒక బాధ ఉంటుంది, ఒక రక్షణ అనే భావం ఉంటుంది. మనకు నచ్చకపోయినా వాళ్ళు చెప్పే దారిలో నడుస్తే జీవితంలో పెద్ద విజయాలు దొరకకపోయినా పెద్ద తప్పులు మాత్రం తప్పించుకోవచ్చు. తల్లిదండ్రులు మనకు పాఠాలు చెబితే అది నియంత్రణ కాదు, అది రక్షణ కవచం. వాళ్ళ మాట వింటే గెలుపు గ్యారంటీ కాదు, కానీ సేఫ్ జోన్ మాత్రం గ్యారంటీ. జీవితంలో ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళు మన మీద నమ్మకంతో మాట్లాడుతున్నారా లేదా అనుభవంతో హెచ్చరిస్తున్నారా అని. చాలాసార్లు ఆ తేడా మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. తల్లిదండ్రుల మాట వింటే సక్సెస్ అవుతారో లేదో కానీ సేఫ్ జోన్లో మాత్రం తప్పకుండా ఉంటారు. ఈ ఒక్క మాటలో జీవితం మొత్తం దాగి ఉంది. ఎందుకంటే సక్సెస్ అనేది ఒక్కొక్కరికి ఒక్కో అర్థం, కానీ సేఫ్ లైఫ్ మాత్రం అందరికీ అవసరం. తల్లిదండ్రులు చెప్పే మాటలు మనకు కొన్నిసార్లు బోరుగా, పాతగా అనిపిస్తాయి, కానీ మనకు నష్టం జరగకుండా చూసే ఏకైక మనసులు వాళ్ళవే. పిల్లలు చిన్నవారిగా ఉన్నప్పుడు వారు మనకు దారి చూపుతారు. పెద్దవారిగా మారిన తర్వాత కూడా వారు మన వెనక నిలబడి భద్రత కవచంలా ఉంటారు. వాళ్ళ మాట వింటే వెంటనే సక్సెస్ రాకపోవచ్చు, కానీ జీవితంలో పడిపోకుండా ఉండడం మాత్రం ఖాయం. తల్లిదండ్రులు ఇచ్చే సలహా మనకు ఉచితం, కానీ ఆ సలహా విలువ మాత్రం కోట్లలో ఉంటుంది. వాళ్ళు పుట్టినప్పటి నుంచి నేటి వరకు చూసిన జీవితం, వారి పోరాటం, వారి బాధ, వారి గెలుపు, ఇవన్నీ మనకు కనిపించవు,
కానీ వాళ్ళు చెప్పే ఒక "అలా చేయకు బాబు" అనే మాట వెనక ఎన్ని గాయాలు, ఎన్ని అనుభవాలు దాగి ఉంటాయో మనం గ్రహించలేము. ఒక పిల్లాడు నడక నేర్చుకునే సమయంలో తల్లిదండ్రులు చేయి పట్టుకుంటారు. అదేవిధంగా పెద్దవాడైన తర్వాత మన నిర్ణయాలు తప్పుదారికి పోకుండా ఆపే చెయ్యి కూడా వాళ్ళదే. అది మనకు అడ్డంకి కాదు, రక్షణ అని గ్రహించాలి. ఈ కాలం పిల్లలు "నాకు తెలుసు, ఇది నా లైఫ్" అని అంటుంటారు. అవును, నీ లైఫ్ నీదే, కానీ నీకు లైఫ్ ఇచ్చింది వాళ్ళే. ఈ తరం వాళ్లకు టెక్నాలజీ తెలుసు, కానీ జీవనతత్వం మాత్రం పాత తరం చేత నేర్చుకోవాల్సిందే. తల్లిదండ్రుల మాట వింటే మన వేగం కొంచెం తగ్గొచ్చు, కానీ దారి మాత్రం తప్పదు. వారి మాట వినకుండా ముందుకు వెళ్తే వేగం పెరిగిపోతుంది, కానీ గమ్యం తప్పిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. మనకు చిన్నప్పుడు సైకిల్ తొక్కేటప్పుడు తండ్రి వెనక పట్టుకునే చేయి గుర్తుందా? ఆ చేయి విడిచిన తర్వాత మనం పడిపోకుండా నడవగలిగాం కదా. అదే రకంగా జీవితంలో కూడా వారు వెనక నుంచి మన భవిష్యత్తు పట్టుకొని నిలబడతారు. తల్లిదండ్రుల మాటల్లో గద్దింపు ఉంటుంది, కానీ ఆ గద్దింపులో కూడా ప్రేమ దాగి ఉంటుంది. అమ్మ గట్టిగా మందలిస్తే మనసు బాధపడుతుంది, కానీ కొంతకాలం తర్వాత మనం తెలుసుకుంటాం, ఆ రోజు అమ్మ చెప్పిన మాట వల్లనే ఈరోజు తప్పు చేయకుండా నిలబడగలిగామని. తండ్రి ఒకసారి గట్టిగా చెబుతాడు, "ఇది చేయవద్దు" అని. అప్పుడు మనకు కోపం వస్తుంది, కానీ జీవితంలో ఒక దశలో ఆ మాట గుర్తొచ్చి "అయ్యో, నాన్న చెప్పింది నిజమే" అని మనమే ఒప్పుకుంటాం. వాళ్ళ మాటలు గోడల్లా అనిపించినా ఆ అడ్డుగోడ మన జీవితాన్ని కాపాడే కంచెలాంటిది. సేఫ్ జోన్ అంటే ఏమిటి? సేఫ్ జోన్ అంటే కేవలం డబ్బు, ఉద్యోగం, ఇల్లు మాత్రమే కాదు. సేఫ్ జోన్ అంటే తప్పు నిర్ణయం తీసుకోకుండా ఉండడం. తల్లిదండ్రుల మాట వింటే మనలో ఒక స్వీయ నియంత్రణ వస్తుంది. ఇది సరి అయిందా అని ఆలోచించే అలవాటు వస్తుంది. వాళ్ళు మనకంటే ముందే ఆ రోడ్డున నడిచారు. మనం ఇప్పుడు నడుస్తున్న దారిలో వాళ్ళు అప్పుడే పడిపోయి లేచి నేర్చుకున్నారు. అందుకే వాళ్ళ సూచన మన భవిష్యత్తుకు రోడ్డు మ్యాప్ లాంటిది. సమాజం మారింది, టెక్నాలజీ పెరిగింది, కానీ ప్రేమ అనే భాష మాత్రం మారలేదు. ఈ రోజుల్లో తల్లిదండ్రుల మాట వినడం అంటే పాత ఫ్యాషన్గా భావించే పిల్లలు పెరుగుతున్నారు. కానీ ఆ పాత ఫ్యాషన్ మాటల వెనకే మనకు రక్షణ ఉంది. ఒక మొక్కకు వేళ్ళు నేలలో ఉండాలి, వాటి సహాయంతోనే అది ఎత్తుకి ఎదుగుతుంది. తల్లిదండ్రులు మనకు మన వేళ్ళ లాంటివారు. వారితో కనెక్ట్గా ఉన్నంతకాలం మనం కూలిపోము. మన తల్లిదండ్రులు మనకు చిన్నప్పుడు అన్నీ ఇచ్చారు, ప్రేమ, భద్రత, విద్య, ఆహారం, దుస్తులు అన్నీ. ఇప్పుడు వాళ్ళు వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పుడు మన బాధ్యత వారిని వింటూ ఉండడం. వారి మాటల్లో విలువ లేకపోయినా వినడం గౌరవం. వాళ్ళు తప్పుగా చెప్పినా మనం సమాధానం ఇచ్చే ముందు వాళ్ళు మన కోసం అన్నారే అనే ఆలోచన రావాలి. అది మన సంస్కృతి. ఒక కొడుకు తండ్రి సలహా వినకుండా వ్యాపారం చేశాడు. తండ్రి చెప్పాడు, "బాబూ, వ్యాపారం చెయ్యి, కానీ అప్పు చెయ్యకు" అని. కొడుకు నవ్వి అన్నాడు, "ఇప్పటి జమానాలో అప్పు లేకుండా ఎవరు ఎదుగుతారు" అని. ఏడాది తర్వాత వ్యాపారం కూలిపోయింది. ఇంట్లో శాంతి లేకపోయింది. అప్పుడు కొడుకు తండ్రి దగ్గరికి వచ్చి అన్నాడు, "మీ మాట వినలేదు నాన్న, కానీ ఇప్పుడు మీ మాటలో ఎన్ని కన్నీళ్లు ఉన్నాయో తెలిసింది." తండ్రి నవ్వి అన్నాడు, "సక్సెస్ రాకపోయినా పర్వాలేదు బాబు, కానీ సేఫ్గా ఉంటే ఈ బాధ ఉండేది కాదు కదా" అని. తల్లిదండ్రులు మనల్ని సేఫ్ జోన్లో ఉంచాలనుకుంటారు, ఎందుకంటే వాళ్ళు మన కోసం భయపడతారు. అది ఆదేశం కాదు, ఆరాధన. వాళ్ళ మాటలతో మనకు దిశ లభిస్తుంది, వారి ఆశీర్వాదంతో మనకు శాంతి లభిస్తుంది. మన జీవితంలో చిన్న చిన్న నిర్ణయాలు కూడా పెద్ద ఫలితాలను ఇస్తాయి. అందుకే ప్రతిసారి నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి వాళ్ళ ముఖం గుర్తు తెచ్చుకోండి. అదే మన సేఫ్ జోన్. తల్లిదండ్రుల మాట వింటే సక్సెస్ అవుతామో లేదో అది మన ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది, కానీ వాళ్ళ మాట వింటే మనం తప్పుదారికి వెళ్ళము, జీవితంలో కూలిపోము, మనిషిగా నిలబడతాము. వాళ్ళ అనుభవం మనకు గడియారం లాంటిది, మనం దారి తప్పిపోకుండా చూపిస్తుంది.
కాబట్టి ఈ రోజైనా తల్లిదండ్రుల దగ్గర కూర్చోండి, వాళ్ళు చెప్పే మాటలు వినండి. సక్సెస్ రాకపోయినా పర్వాలేదు, కానీ మీరు సేఫ్ జోన్లో ఉన్నారని నిశ్చయంగా చెప్పగలరు. ప్రతి మనిషి జీవితం ఒక ప్రయాణమైతే ఆ ప్రయాణంలో మొదటి గురువులు ఎవరో తెలుసా? తల్లిదండ్రులు. వాళ్ళ మాటలలో జీవితం యొక్క మొదటి దిశ దాగి ఉంటుంది. కానీ ఈ కాలం పిల్లలు ఆ మాటల వెనక ఉన్న అనుభవాన్ని గుర్తించరు. తల్లిదండ్రులు మనకు సక్సెస్ ఫార్ములా చెబుతారనుకోండి, వాళ్ళు చెప్పేది సేఫ్ దారులు. జీవితంలో తప్పులు చేయకూడదనే భయంతోనే వాళ్ళు అలా చేయకు బాబు అని అంటూ ఉంటారు. కానీ మనం ఆ మాట విని చిరాకు పడతాం. మీ కాలం వెళ్ళిపోయిందమ్మా అని అంటాం. కానీ కాలం మారినా ప్రేమ మారదు, అనుభవం మారదు. వాళ్ళు చెప్పే ఒక్కొక్క మాటలో ఎంత లోతు ఉందో మనకు ఏదో ఒక రోజు తెలిసి వస్తుంది. తల్లిదండ్రులు మనపై ఆంక్షలు పెట్టరు, ఆవరణ కడతారు. తప్పుదారిలో పడకుండా కాపాడే గోడలుగా నిలుస్తారు. ఇప్పటి తరం పిల్లలు నేనేం చెయ్యాలో నాకు తెలుసు అని అంటూ ఉంటారు. మీ కాలం వేరు, మా కాలం వేరు అని అంటారు. కానీ జీవితం అనే పుస్తకంలో అధ్యాయాలు కొత్తవైనా పాఠం మాత్రం పాతదే. ఎంత టెక్నాలజీ పెరిగినా అమ్మ చెప్పే తిని వెళ్ళు అనే మాటలో ప్రేమ దాగి ఉంటుంది. నాన్న చెప్పే డబ్బు వృధా చేయకు అనే మాటలో భవిష్యత్తు యొక్క భద్రత దాగి ఉంటుంది. సక్సెస్ అవుతామా లేదా అనేది మన కృషి మీద ఆధారపడి ఉంటుంది. కానీ సేఫ్ జోన్లో ఉండడం మాత్రం తల్లిదండ్రుల మాట వింటే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. వాళ్ళు చెప్పిన దారిలో నడుస్తే ఎవరూ మనల్ని మోసం చేయలేరు, ఎవరూ మనల్ని కూలగొట్టలేరు. ఎందుకంటే వాళ్ళు మనకంటే ముందు ఆ మార్గంలో నడిచారు, పడిపోయారు, లేచారు. ఆ అనుభవమే వాళ్ళ మాటల్లో ఉంటుంది. తల్లిదండ్రులు ఒకవేళ గట్టిగా మాట్లాడితే అది కోపం కాదు, అది భయంతో వచ్చిన ప్రేమ. నా బిడ్డ తప్పుదారి పడకూడదు అనే తపన. నాన్న చెప్పిన మాటలు ఎప్పుడూ కఠినంగానే అనిపిస్తాయి, కానీ జీవితంలో ఏదో ఒక రోజు ఆ మాటలే మనకు కవచమవుతాయి. తల్లి నిశ్శబ్దం కూడా ఒక సలహానే. జీవితం సేఫ్ జోన్లో ఉండడం అంటే ఏమిటి? సేఫ్ జోన్ అంటే మనస్సు బాధపడకుండా, ఆత్మకు పశ్చాత్తాపం లేకుండా జీవించడం. తల్లిదండ్రుల మాట వింటే మనం ఆ గీత దాటం. మనకు నష్టం జరగకుండా కాపాడే తల్లిదండ్రులు దేవుడి తర్వాత ఉన్న దేవుళ్ళు. వాళ్ళు చెప్పిన మాట విని కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే జీవితంలో చిన్న తప్పు కూడా పెద్ద ముప్పు కావు. వాళ్ళు చెప్పిన మాట విని కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీ కాలం వేరు, మా కాలం వేరు అని అనకండి. ఈ మాట చాలామంది యువత చెబుతూ ఉంటారు, వాళ్ళ కాలం వేరు, మన కాలం వేరు అని. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, తప్పులు చేసే కాలం ఎప్పుడూ ఒక్కటే, పరిణామాలు మాత్రం ఎప్పుడూ బాధాకరమే. తల్లిదండ్రులు చూపిన అనుభవం మనకు రక్షణగా నిలుస్తుంది. మనకు సక్సెస్ రాకపోయినా వాళ్ళ మాట విని మనం సేఫ్లో ఉంటాం. ప్రతి తల్లి తండ్రి కోరేది నా పిల్లలకు నష్టం జరగకూడదు అంతే. వాళ్ళు కోరేది ఫలితం కాదు, భద్రత. సక్సెస్ ఒకరోజు రావచ్చు లేదా రాకపోవచ్చు, కానీ సేఫ్గా ఉండే జీవితం మాత్రం స్థిరంగా ఉంటుంది. తల్లిదండ్రుల మాట వింటే మనకు సక్సెస్ వస్తే అదృష్టం, రాకపోయినా మనం నష్టపోము. తల్లిదండ్రుల మాట వింటే మనలో ఉన్న అహంకారం కరిగిపోతుంది, మనకు ఒక దారి దొరుకుతుంది, మనసులో ప్రశాంతత ఉంటుంది. వాళ్ళు మనకు అండగా ఉంటే అదే మన గెలుపు. తల్లిదండ్రుల మాట వింటే సక్సెస్ అవుతారో లేదో నాకు తెలియదు, కానీ సేఫ్ జోన్లో మాత్రం ఉంటారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, జీవితం తప్పుదారిలో పోదు. వాళ్ళు మన కోసం ఏడుస్తారు, మన భవిష్యత్తు కోసం భయపడతారు. వాళ్ళు మనను ఆపడం కాదు, మన భద్రత కోసం నిలబడి ఉంటారు. మన జీవితంలో తల్లిదండ్రులు ఉన్నంత వరకు మనకు రక్షణ ఉంది. వాళ్ళ మాట వింటే మనకు ఒక దిశ ఉంటుంది. తల్లిదండ్రుల మాట విని నడిచేవారు విజయం సాధించకపోయినా జీవితంలో ఓటమిని మాత్రం చూడరు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను ఇలా ఆనందంగా ఉన్నాను, మీరు కూడా మీలాగే ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్.